హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రవి వ్లాగ్స్. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం అయితే ఉంది. ఇది క్రీస్తు శకం 1213లో నిర్మించబడింది. కాకతీయుల రాజవంశం కాలంలో గణపతి దేవుడు రాజు అయినప్పుడు ఈ రామప్ప దేవాలయం అయితే నిర్మించబడింది. కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు నిర్మాణాన్ని అయితే పర్యవేక్షించాడు. అందువల్ల దీన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ప్రధాన దేవుడు శివుడు, రుద్రేశ్వర స్వామి అయితే ఇక్కడ అంటే శివుడు అయితే ఇక్కడ ఉన్నాడు. గుడి నక్షత్రాకారపు స్టార్ షేపు వేదికపై నిర్మించబడి ఉంది. ఆలయం పైకప్పులో నీటిపై తేలే ఇటుకలు, ఫ్లోటింగ్ బ్రిక్స్ వాడటం విశేషం. మందిరంలోని స్తంభాలు, గోడలు, గోపురాలు అద్భుతమైన శిల్ప కళాకృతులతో అలంకరించబడ్డాయి. వీటిలో నర్తకులు, గాయకులు, దేవతలు, పురాణ కథలు చెక్కబడ్డాయి. స్తంభంలో శిల్పి పేరుతో ఉన్న దేవాలయం సాధారణంగా రాజులు లేదా దేవుళ్ళ పేరుతో దేవాలయాలు ఉండగా, ఈ గుడి మాత్రం ప్రధాన శిల్పి రామప్ప పేరు మీద ప్రసిద్ధి చెందింది. తేలే ఇటుకలు పైకప్పు కోసం ఉపయోగించిన ఈ ఇటుకలు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తాయి. నంది విగ్రహం, గర్భగుడి ఎదురుగా ఉన్న భారీ నంది విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ కాకతీయులు ప్రత్యేక పేరిని శివతాండవం నృత్యానికి ప్రేరణ ఇచ్చిన శిల్పాలు ఉన్నాయి. ఈ రామప్ప టెంపుల్ 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.